Good morning students. In the last class we had a discussion on information that we get from any chemical reaction. Last class lo manam edaina chemical reaction rasinapudu aa reaction chusi manam ఏ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు అనేది నేర్చుకున్నామండి. సో అందులో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఫిజికల్ స్టేట్. We can able to know the physical states of the given reactants and products. And second one, is it a exothermic reaction or endothermic reaction? అంటే కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుందా లేదా ఎనర్జీ గెయిన్ చేసుకుంటుందా అనేది కూడా నేర్చుకున్నాను. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఎనీ గ్యాసెస్ ఆర్ ఎవాల్వ్డ్. సో రియాక్షన్ జరుగుతున్నప్పుడు ప్రోడక్ట్స్లో ఏమైనా గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయా లేదా అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఒకవేళ గ్యాసెస్ రిలీజ్ అయితే వాటిని మనం అపోర్డ్ ఏరియా తోటి ఇండికేట్ చేయాలి. సో ద ఫోర్త్ వన్, ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేషన్. సో అదే కెమికల్ రియాక్షన్లో గ్యాసెస్తో పాటు ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అయితే దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఫార్మ్ అయిన ప్రెసిపిటేషన్ మనం డౌన్వర్డ్ ఏరియా తోటి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇన్ టుడే క్లాస్ వీ విల్ కమ్ టు నో అబౌట్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఈరోజు క్లాస్లో మనం కెమికల్ రియాక్షన్స్లో 4 రకాలు ఉన్నాయండి. వాటి గురించి క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. దేర్ ఆర్ 4 types of chemical reactions already studied in 10th class. The first one is types of chemical reactions. There are 4 types of chemical reactions. First one is chemical combination. Chemical combination reactions. Chemical combination reaction. Before going to know the definition, let me go for one example. First ఒక example చూద్దామండి. That one is burning of magnesium ribbon in the presence of oxygen forms magnesium oxide. అంటే మనం జనరల్గా దీవాళీ టైంలో మనం మెగ్నీషియం రిబ్బన్స్, మెగ్నీషియం క్రాకర్స్ అనేవి బర్న్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మెగ్నీషియం రిబ్బన్ ఆక్సిజన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ సమక్షంలో మనం బర్న్ చేసామో మనకి డాజ్లింగ్ లైట్ వస్తుంది. సో మనం దివాళీ టైంలో మెగ్నీషియం రిబ్బన్ బర్న్ చేసినప్పుడు మన కంటితో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయలేము. సో దట్ టైప్ ఆఫ్ లైట్ ఈస్ కాల్డ్ డాజ్లింగ్ లైట్. DAZZLING. We can observe the dazzling light. After complete burning it forms ash. సో మెగ్నీషియం రిబ్బన్ అనేది షైనింగ్ కలర్లో ఉంటుంది, షైనీ గ్రే కలర్లో ఉంటుంది. ఫార్మ్ అండ్ యాష్ కూడా గ్రే కలర్లో ఉంటుంది. సో ఈ దిస్ కెమికల్ రియాక్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కెమికల్ కాంబినేషన్. సో ఇప్పుడు ఈ కెమికల్ రియాక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే ఎన్ని రియాక్టెంట్స్ ఉన్నాయండి? 2 రియాక్టెంట్స్ ఉన్నాయి. ఫార్మ్ అండ్ ప్రోడక్ట్ ఓన్లీ 1 ప్రోడక్ట్. సో ఈ కెమికల్ రియాక్షన్ బట్టి మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే 2 or more reactants combined together to form a single product is known as chemical combination reaction. Once again I am repeating, 2 or more reactants combined to form a single product is known as chemical combination reaction. అంటే కెమికల్ కాంబినేషన్ రియాక్షన్లో 2 లేదా అంతకంటే ఎక్కువ రియాక్టెంట్స్ అనేవి సింగిల్ ప్రోడక్ట్ని ఫామ్ చేస్తే దాన్ని కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ కింద మనం చెప్పచ్చు. సో ఏదైనా రియాక్షన్ రాసిన తర్వాత అది బ్యాలెన్స్ అయిందో లేదో కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి 2 molecules ఆఫ్ మెగ్నీషియం ఉంది, 2 molecules ఆఫ్ ఆక్సిజన్ ఉంది. బట్ ఫామ్ అయిన 1 molecule అండ్ 1 ఆక్సిజన్ ఐటమ్ అనేది ఫామ్ అయింది. సో ఓవరాల్ బ్యాలెన్స్ అవ్వలేదు కాబట్టి 2 MgO అవుతుంది. The reaction between magnesium with oxygen forms magnesium oxide. So in this example, 2 reactants join together to form a single product. Such type of reactions are known as chemical combination reaction. And another example is C plus O2. 2 reactants. C plus O2 gives rise to CO2. And this reaction releases large amount of heat energy. Even this reaction also releases heat energy. That heat energy can be represented with Q. Q is nothing but heat energy. Even in reaction with carbon reacts with oxygen to form a carbon dioxide. So ఈ రియాక్షన్ జరిగినప్పుడు కూడా మనకి హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ two examples are enough to understand the chemical combination. అంటే 2 or more reactants join together to form a single product is known as
కెమికల్ కాంబినేషన్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే CaO ప్లస్ CO2 gives rise to CaCO3. ఇక్కడ కూడా చూడండి two of the reactants join together to form a calcium carbonate. Calcium oxide reacts with carbon dioxide and it forms CaCO3. So you can remember any two of the reactions are the chemical combination reaction. And the second one is chemical combination అనేది దానికి ఆపోజిట్ రియాక్షన్ ఏమవుతుంది, కెమికల్ డీకంపోజిషన్ అవుతుంది. సెకండ్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్. Chemical decomposition reaction. So you can write the same example. CaCO3 calcium carbonate can be decomposed into CaO plus CO2 gas. Calcium carbonate ni heat cheste, after heating of the calcium carbonate it can decompose and then it can be divided into calcium oxide as well as carbon dioxide. సో ఈ ఎగ్జాంపుల్ బట్టి మనం కెమికల్ డికంపోజిషన్ని డిఫైన్ చేయొచ్చు. సో మనం తీసుకున్న రియాక్టెంట్స్ అంటే వన్ రియాక్టెంట్, ఫార్మ్ అయిన ప్రోడక్ట్స్ రెండు. అంటే ఏ సింగిల్ రియాక్టెంట్ ప్రొడ్యూసెస్ మోర్ దెన్ 2 or more products ఈజ్ నోన్ యాజ్ కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్. Chemical decomposition reaction can be defined as a reaction in which single reactant can be divided into 2 or more products is known as chemical decomposition reaction. సింగిల్ రియాక్టెంట్ అనేది రెండు లేదా అందుకంటే ఎక్కువ ప్రోడక్ట్స్ కింద డివైడ్ అవ్వడాన్ని కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్ కింద మనం చెప్తాం. సో అది స్ప్లిట్ అవ్వాలి లేదా డివైడ్ అవ్వాలంటే మనం ఎక్స్టర్నల్గా ఎనర్జీ ఇవ్వాలి. ఈ రియాక్షన్లో మనం ఎక్స్టర్నల్గా ఎనర్జీ ఇచ్చింది ఉంటేనే హీట్ ఎనర్జీని సప్లై చేస్తాం. వేర్ డెల్టా ఇండికేట్స్ హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ రిలీజ్ అయితే క్యూతో ఇండికేట్ చేస్తాము. సో మనం ఆ రియాక్షన్ జరపడానికి మన ఎనర్జీ ఇస్తే దాన్ని డెల్టాతో, అంటే ఈ ఆరో మార్క్ మీద డెల్టా రిప్రజెంట్ చేస్తాము. CaCO3 అని హీటింగ్ యూస్ కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ 2AgBr. 2AgBr forms 2Br2 plus 2Ag. సో ఈ రియాక్షన్ జరగడానికి మనకి లైట్ కావాలి, లైట్ ఎనర్జీ. అంటే సిల్వర్ బ్రోమైడ్ అనేది సిల్వర్ కింద బ్రోమిన్ కింద కన్వర్ట్ అవ్వడానికి లైట్ ఎనర్జీ అనేది కావాలి. సో ఈ రియాక్షన్లో కూడా సింగిల్ రియాక్టెంట్ అనేది 2 or more products కింద స్ప్లిట్ అవ్వడం జరిగింది. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ electrolysis of water. H2O can be split into 2H2 plus O2. These two are gases we can represent with upward arrows. సో ఇక్కడ మనకు కావాల్సింది ఎలక్ట్రిసిటీ కావాలి. ఎలక్ట్రిసిటీ ఫస్ట్ దాంట్లో అయితే హీట్ ఎనర్జీ కావాలి. అంటే కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్లో కెమికల్గా డీకంపోజ్ అవ్వాలి అంటే ఏదైనా రియాక్టెంట్ దానికి ఎక్స్టర్నల్గా ఎనర్జీ కావాలి. దట్ ఎనర్జీ కెన్ బి యూటిలైజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఆర్ లైట్ ఎనర్జీ ఆర్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్ జరగాలంటే హీట్ ఎనర్జీ యూజ్ అన్నా చేసుకోవాలండి, లైట్ ఎనర్జీ అన్న యూజ్ చేసుకోవాలి, లేదా ఎలక్ట్రికల్ ఎనర్జీ అనే యూజ్ చేసుకోవాలి. ఇఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ ద డీకంపోజిషన్ రియాక్షన్, అంటే డీకంపోజిషన్ రియాక్షన్లో హీట్ ఎనర్జీ యూజ్ అవుతే ఆ రియాక్షన్ మనం ఏమన్నారంటే థర్మల్ డీకంపోజిషన్ అంటాం. థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్. అండ్ లైట్ ఎనర్జీ యూజ్ అయితే దాన్ని స్పెక్ట్రోకెమికల్ రియాక్షన్స్, స్పెక్ట్రోకెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్. అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ యూటిలైజ్ అయితే ఎలక్ట్రికల్ డీకంపోజిషన్ రియాక్షన్ అంటారు. థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్, స్పెక్ట్రోకెమికల్, లేదా దీన్ని సింపుల్గా ఏమంటే ఫోటోకెమికల్ ఆర్ స్పెక్ట్రోకెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్. అండ్ ఎలక్ట్రిసిటీ యూజ్ అవుతుందని ఎలక్ట్రాలిసిస్ అని లేదా ఎలక్ట్రోకెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్స్ అంటాం. అంటే ఈ 3 టైప్స్ కూడా డీకంపోజిషన్ రియాక్షన్లో వస్తాయండి. ఓకేనండి. కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్స్ ఆర్ 3 types: థర్మల్ డీకంపోజిషన్, ఫోటోకెమికల్ డీకంపోజిషన్
and electrolysis or electrochemical decomposition reaction. And the third one is chemical displacement reactions. Chemical displacement reactions. So the name itself indicates the definition of chemical displacement reactions. Example చూద్దాం first. One of the example to understand the chemical displacement is Zn plus HCl gives rise to ZnCl2 plus hydrogen gas. So after writing the chemical equation, we must check whether it is balanced or not. Balance అయిందో లేదో చెక్ చేసుకోవాలి. Zn plus HCl. So two Zn atoms, one Zn atom ఉంది, one chlorine atom but two chlorine atoms ఉన్నాయి, one hydrogen atom and two hydrogen atoms ఉన్నాయి. సో ఇక్కడ రెండు ప్లేస్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ కెమికల్ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తే క్లోరిన్ ఆటమ్ అనేది క్లోరిన్ ఆటమ్ అనేది జింక్ తోటి జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ద ప్లేస్ ఆఫ్ ద హైడ్రోజన్ ఈజ్ రీప్లేస్డ్ బై జింక్. The place of the hydrogen atom is replaced by zinc. So chemical reaction జరిగిన తర్వాత Zn అనేది Cl తోటి కంబైన్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ కింద లిబరేట్ అయింది. సో ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని మనం కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఏ విధంగా డిఫైన్ చేయొచ్చంటే ఏ రియాక్షన్ ఇన్ విచ్ one element displaces by other element is known as chemical displacement reaction. కెమికల్ రియాక్షన్లో ఒక ఎలిమెంట్ యొక్క ప్లేస్ని ఇంకొక ఎలిమెంట్ డిస్ప్లేస్ చేస్తే దాన్ని ఏమనాలంటే కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. అంటే ఇక్కడ జింక్ వచ్చే హైడ్రోజన్ ప్లేస్ని డిస్ప్లేస్ చేసిందండి. ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ one element displaces other element is known as displacement reaction. ZnCl2 ఫామ్ అయింది, హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది. సో మనకు ఆల్రెడీ లోయర్ క్లాస్లో చదువుకున్నాను, రిలీజ్ అయిన హైడ్రోజన్ గ్యాసా కాదని తెలుసుకోవడానికి మనకి టెస్ట్ ఉంటుందండి. ఇఫ్ యూ కీప్ ద బర్నింగ్ మ్యాస్టిక్ మౌత్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్, అంటే మనం బాగా వెళుతున్న బర్నింగ్ మ్యాస్టిక్ని టెస్ట్ ట్యూబ్ మౌత్ దగ్గర పెడితే పాప్ సౌండ్ వస్తుందండి. పాప్ కంపల్సరీగా అది పాప్ సౌండ్ ఇస్తే ఆ రిలీజ్ అయిన గ్యాస్ మనం హైడ్రోజన్ కింద ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయితే ఆ బర్నింగ్ మ్యాస్టిక్ అనేది పుట్ ఆఫ్ అవుతుందండి, అంటే ఆరిపోవడం జరిగింది. అదే హైడ్రోజన్ గ్యాస్ అయితే పాప్ సౌండ్ వస్తుందండి. ఓకే, అంటే in this reaction one element displaces other element. Such type of reactions are known as chemical displacement reactions. Okay, next fourth one, chemical double displacement reactions. Chemical double displacement. So previous example lo only one element displace ayindi. So ఇక్కడ double displacement అంటే the word double indicates two elements. డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో దీని బేస్ చేసుకుని మనం దీన్ని కూడా డిఫైన్ చేయొచ్చు. సో కెమికల్ డిస్ప్లేస్మెంట్ అయితే వన్ ఎలిమెంట్ డిస్ప్లేస్ అదర్ ఎలిమెంట్ అని చెప్పాం. సో ఇందులో టూ ఎలిమెంట్స్ మ్యూచువల్లీ డిస్ప్లేస్ ఈచ్ అదర్ ఫ్రమ్ ఏ కాంపౌండ్. రెండు కాంపౌండ్ నుంచి టూ ఎలిమెంట్స్ అనేవి మ్యూచువల్గా డిస్ప్లేస్ అయితే దాన్ని డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఉన్నారండి. ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ టూ ఎలిమెంట్స్ డిస్ప్లేస్ మ్యూచువల్లీ from their compounds is known as chemical displacement reaction. Example చూద్దాం. sodium sulfate Na2SO4 plus barium chloride forms barium sulfate plus 2NaCl. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ కాంపౌండ్, సెకండ్ కాంపౌండ్. దే బోత్ ఆర్ నోన్ యాజ్ రియాక్టెంట్స్. ఈ రెండు రియాక్టెంట్స్లో కూడా టూ ఎలిమెంట్స్ అనేవి మ్యూచువల్గా డిస్ప్లేస్ అవుతున్నాయి. అంటే సోడియం అనేది బేరియం ప్లేస్ని డిస్ప్లేస్ చేసింది, ఈ బేరియం అనేది సల్ఫేట్కి వచ్చి జాయిన్ అవ్వదు. అంటే టూ ఎలిమెంట్స్. సో ఫస్ట్ రియాక్టెంట్లో సోడియం అనేది క్లోరిన్కి వచ్చి యాడ్ అయింది. అంటే సోడియం డిస్ప్లేసెస్ బేరియం. సో అలా కావాలి ఇంకో ఎలా చెప్పుచుంది, దిస్ బేరియం డిస్ప్లేసెస్ సోడియం. సో అందువల్ల ఏంటంటే ఇలా రిప్రజెంట్ చేస్తామండి. మ్యూచువల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ టూ ఎలిమెంట్స్ ఫ్రమ్ దేర్ కాంపౌండ్స్ ఈజ్ నోన్ యాజ్ డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఎలా చెప్పచ్చు, సోడియం ఈజ్ డిస్ప్లేస్డ్ బై బేరియం
barium is displaced by sodium. They can form barium sulfate. This is precipitation. Precipitation మనం ఎప్పుడు కూడా downward arrow తోటి represent చేయాలి. Okay, I think everyone understood the 4 types of chemical reactions: chemical combination reactions, chemical decomposition reaction, chemical double displacement reaction, chemical double displacement reaction. Okay. Along with these 4 types of chemical reactions, in chemistry we can also observe oxidation and reduction reaction. అంటే ఈ 4 types of chemical reactions తో పాటు మనం oxidation and reduction chemical reaction కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. Oxidation and reduction. Oxidation and reduction. These are also one type of chemical reactions. The word oxidation and reduction indicates oxidation means gain of oxygen. ఏదైనా కెమికల్ రియాక్షన్లో ఆక్సిజన్ అనేది గెయిన్ చేసుకుంటే దాన్ని ఏమంటారంటే ఆక్సిడేషన్ రియాక్షన్ అంటారు. సో రిడక్షన్ అంటే లాస్ ఆఫ్ ఆక్సిజన్ అని చెప్తాను, లాస్ ఆఫ్ ఆక్సిజన్. సో మళ్ళీ ఆక్సిడేషన్లో లాస్ ఆఫ్ రిడక్షన్, లాస్ ఆఫ్ హైడ్రోజన్స్ అయితే దాన్ని ఆక్సిడేషన్ కింద చెప్తాను. సో దీనికి ఆపోజిట్ ఏమవుతుందండి, గెయిన్ ఆఫ్ hydrogen, gain of hydrogens, and loss of electrons. Loss of electrons, here also gain of electrons. And then 4 types of chemical reactions తో పాటు మనం ఆక్సిడేషన్ అండ్ రిడాక్స్ కెమికల్ రియాక్షన్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఆక్సిడేషన్ అనాలంటే కంపల్సరీ అందులో ఆక్సిజన్ ఆటమ్ అనేది లూజ్ అవ్వాలి. రిడక్షన్ అనాలంటే ఆక్సిజన్ ఆటమ్ అనేది లూజ్ అవ్వాలి. ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ గెయిన్ అవ్వాలి. రిడక్షన్ అంటే ఆక్సిజన్ లూజ్ అవ్వాలి. సో హైడ్రోజన్ ప్రకారం చెప్తే హైడ్రోజన్ లూజ్ అయితే ఆక్సిడేషన్ అంటాం, హైడ్రోజన్ గెయిన్ అయితే రిడక్షన్ అనాలండి. ఇన్ ద సేమ్ వే ఎలక్ట్రాన్స్ గెయిన్ అయితే రిడక్షన్, ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే ఆక్సిడేషన్ అని చెప్తాను. జనరల్గా ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్ అనేది సెపరేట్గా మనం అబ్జర్వ్ చేయాలి. సో సింగిల్ కెమికల్ రియాక్షన్ షోస్ ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్. అంటే ఒకే కెమికల్ రియాక్షన్లో మనం ఆక్సిడేషన్ ప్రాసెస్ని లేదా రిడక్షన్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేయొచ్చండి. సో ఇది ఎప్పుడు కూడా కంబైన్డ్గా ఉంటుంది కాబట్టి ఈ రియాక్షన్స్ మనం ఏమంటామంటే ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అంటాం, లేదా సింపుల్గా రిడాక్స్ రియాక్షన్స్ అంటారు. redox reactions. Redox reactions are nothing but a chemical reaction in which both reduction and oxidation takes place. Such reactions are known as redox reactions. Okay, example చూద్దాం. 2CuO plus H2 gives rise to H2O plus 2Cu. సో ఇందులో చూస్తే కాపర్ అనేది ఆక్సిజన్ ఆటమ్ లూజ్ అయిందండి. కాపర్ అనేది ఆక్సిజన్ ఆటమ్ లూజ్ అయింది కాబట్టి ఇది రెడ్యూస్ అవుతుందండి, అంటే ఇది రిడక్షన్ చెందుతుంది. ఇక్కడ హైడ్రోజన్ అనేది ఆక్సిజన్ గెయిన్ చేసుకుంటుంది కాబట్టి ఇది ఆక్సిడేషన్ అవుతుందండి. ఓకే, డోంట్ బి కన్ఫ్యూజ్డ్. ఇక్కడ కాపర్ అనేది ఆక్సిజన్తో కంబైన్డ్గా ఉంది. సో ఆక్సిజన్ లూజ్ అయితే దాన్ని మనం రిడక్షన్ అని చెప్పుకుంటాం. ఇక్కడ హైడ్రోజన్ అనేది ఈ రియాక్షన్లో ఆక్సిజన్తో యాడ్ అయ్యింది కాబట్టి ఇది ఆక్సిడేషన్ కింద చెప్పుకుంటాం. అంటే బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రెండు కూడా ఒకే కెమికల్ రియాక్షన్లో జరిగినాయి కాబట్టి దీన్ని మనం రిడాక్స్ కెమికల్ రియాక్షన్స్ కింద చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.